టెక్నాలజీ అనేది రెండు వైపులా పదునున్న కత్తి వంటిదండి. మానవులకు మాత్రమే కొన్ని ప్రత్యేకమైన నైపుణ్యాలు ఉంటాయి. నేర్చుకోగలగటం, నిర్ణయాలు తీసుకోవటం, విచక్షణ ఉపయోగించుకోవటం, తర్కాన్ని చేయటం, కమ్యూనికేషన్స్, నిర్ణయాలు తీసుకోవటం, ఇవన్నీ కూడా కృత్రిమంగా మనం యంత్రాలకు ఈ మేధస్సును ఆపాదిస్తున్నాం. ఇదంతా మంచి అనుకోవచ్చు ఒకవైపు నుంచి. ఎందుకంటే ఒక రీసెర్చ్ పేపర్ తయారు చేసుకోవాలంటే నెలలు సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు డార్క్ మ్యాటర్ అనే కాన్సెప్ట్ మీద ఒక రీసెర్చ్ పేపర్ తయారు చేసుకోవాలంటే గురువు అవసరం లేదు, చాట్ జీపీటీ ఉంటే చాలు. క్వాంటమ్ డైనమిక్స్ అనే టాపిక్ మీద ఒక చాట్ జీపీటీ ఉంటే చాలు. సో ఎన్నో శతాబ్దాలుగా మనిషి కష్టపడి నేర్చుకుంది ఈ జ్ఞానాన్ని మొత్తం మనం యంత్రాలకు అప్పచెప్పాం, యంత్రాలకు నేర్పించాం, ఆ యంత్రాలు మనం ఉపయోగించుకుంటున్నాం. ఒకప్పుడు మనిషి అధ్యయనాభిలాషిగా ఉండేవాడండి. అంటే గైడ్స్ వచ్చిన తర్వాత గురువుల పాత్ర కాస్త తగ్గింది. కానీ గూగుల్ అనేది ఎప్పటికీ కూడా గురువుల్ని రీప్లేస్ చేయలేదని నేను అనుకుంటాను. మనిషి ఏం చేస్తాడంటే స్లోగా అధ్యయనానికి, కొత్తగా నేర్చుకోవడానికి, 100 పుస్తకాలు చదవడానికి టైం పక్కన పెట్టేసి రిక్రియేషన్, ఎంటర్టైన్మెంట్ టైం పెంచుకుంటున్నాడు. సింపుల్గా ఏముందిలే, గురువు దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదని. పాత రోజుల్లో ఒక పదానికి మీనింగ్ కావాలంటే మనం డిక్షనరీ చూసుకునేవాళ్ళం. డిక్షనరీ చూసుకునేటప్పుడు ఆ ఒక్క పదం కాకుండా ముందు పదాలు, వెనక పదాలు అన్నీ చూసుకునేవాళ్ళం. ఇప్పుడు సిరిని అడిగేస్తున్నాం, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్ అని చెప్పి. అడగంగానే ఆ ఒక్క పదానికి మాత్రమే మీనింగ్ చూసుకుంటున్నాం. దానిలో థింకింగ్ పవర్ ఏం పెరగట్లేదు అనమాట. అయితే కొత్త బిజినెస్ ప్లాన్స్, కొత్త ఐడియాస్, దాంతోపాటు రీసెర్చ్ పేపర్స్ అంతా కూడా మన చేతికి సులువుగా వచ్చాయి. అతి చౌకగా విద్య అనేది మనిషి చేతిలోకి వచ్చేస్తుంది ఇంటర్నెట్ యుగంలో. పాత రోజుల్లో సివిల్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఒక 15-20 సంవత్సరాల క్రితం ఒక విద్యార్థి చుట్టూ పుస్తకాలు ఉండేవి, మధ్యలో కూర్చుని ఉండేవాడు. ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవ్వాలన్నా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలన్నా, ఏ రీసెర్చ్ పేపర్ తయారు చేసుకోవాలన్నా ఒక ల్యాప్టాప్ పెట్టుకుని కూర్చుంటున్నాడు. సబ్జెక్టు చదువు మొత్తం ల్యాప్టాప్లో అయిపోతుంది. అంటే ఒక పక్క ఇది మంచి చేస్తుందని చెప్పొచ్చు. ఏంటి, ప్రతిదీ నాలెడ్జ్ అనేది ప్రతి వాడికి అందుబాటులోకి వచ్చింది, ప్రతి వ్యక్తికి చేతిలోకి వచ్చింది. జస్ట్ ఒకసారి ఈ ప్రోగ్రెస్, ఈ జనరేటివ్ థాట్స్ రాగానే, కొత్త ఐడియాస్ రాగానే ఒక్కసారి మనం కొట్టేసి దానిలోంచి నాలెడ్జ్ మొత్తం వచ్చేస్తుంది. టీచర్ లేకుండా చదువుకునే శక్తి ఉంది. కానీ అధ్యయనం అనేది కేవలం అనలిటికల్ స్కిల్స్ అనేవి మన బ్రెయిన్తోనే, మేధస్తోనే డెవలప్ అవుతాయి. ఎంత చేసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది, ముఖ్యంగా ఈ చాట్ జీపీటీ మీరు చూస్తే డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కలిపితే అది చాట్ జీపీటీ అవుతుంది అనమాట. సో ఇవన్నీ. అండ్ ఇంకొకటి, మనం గూగుల్ వాడేవాళ్ళం ఇంతవరకు. గూగుల్ అంటే చాలా లింక్స్ ఓపెన్ అవుతుంటాయి. గూగుల్లో ఒక టాపిక్ కొట్టామనుకోండి, రకరకాల లింక్స్ ఓపెన్ అవుతాయి. కానీ చాట్ జీపీటీలో అలా కాదు. డైరెక్ట్గా అన్నిటినీ క్రోడీకరించి ఒక ఆన్సర్ వస్తుంది అనమాట. డైరెక్ట్గా ఒక ఆన్సర్ వస్తాయి. పాత రోజుల్లో ఏమవుతుందంటే మనం ప్రతి ఆన్సర్ని చదివి రకరకాలుగా నేర్చుకునేవాళ్ళం. ఒక టాపిక్ అంతవరకు నేర్చుకునేవాళ్ళం కాదు. ఇప్పుడు ఆ నేర్చుకునే తరం పోయి మనం జస్ట్ డైరెక్ట్ ఆన్సర్లోకి వెళ్ళిపోతాం. రెడీ టు ఈట్ ఫుడ్ లాగా అయిపోయింది అనమాట నాలెడ్జ్ రీసెర్చ్ అనేది. ఇది చాలా మంచిదే. పాత రోజుల్లో ఇస్రో స్టార్ట్ చేసినప్పుడు, ఇస్రో స్పేస్ టెక్నాలజీ స్టార్ట్ చేసినప్పుడు అందరూ అన్నారు, ఇండియాలో తినడానికి తిండి లేదు, ఇస్రో అవసరమా, మనకి స్పేస్ టెక్నాలజీకి ఎంత ఖర్చు అవసరం అని. కానీ మన స్పేస్ టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచానికి ఆదర్శమైంది. సో అలానే మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ కూడా దేశానికి అవసరమే, మనందరికీ అవసరమే. కానీ దాన్ని ఎలా వాడుకోవాలనేది మాత్రం మనం ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉందండి. ఇప్పుడు మనం మన బ్రెయిన్లో, ఒక సగటు వ్యక్తి మన మెదడులో 1% to 2% మాత్రమే తన పొటెన్షియల్ ఉపయోగించుకుంటున్నాడు. పెద్ద సైంటిస్టులు, ఐన్స్టీన్ లాంటి వాళ్ళు, గొప్ప వాళ్ళు అయితే 9 to 10% ఉపయోగించుకుంటున్నారు. అంతకు మించి ఈ మధ్య మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పి 2020లో మన కొత్త విద్యా విధానం వచ్చింది. డెసిషన్ మేకింగ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్, డిస్క్రిషనరీ పవర్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వీటి మీద, అంటే మనిషికి విచక్షణ పెరగాలి, విమర్శనాత్మకంగా తన ఆలోచనలు ఉండాలి, క్రిటికల్ థింకింగ్ పెరగాలి, ఒక సమస్య ఇస్తే సొల్యూషన్. ఇవన్నీ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయగలదు, ఎటువంటి డీప్ లెర్నింగ్ చేయగలదు, మనిషి మాత్రమే చేయగలడు. సో మనిషి స్లోగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి బానిస అయిపోతూ, స్లోగా ఈ చాట్ బాట్స్కి బానిస అయిపోతూ ఉంటే ఆ క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్కి దూరం అవుతాడు. అలా న్యూ రీసెర్చ్కి, న్యూ లెర్నింగ్ ఎబిలిటీస్కి దూరం అవుతాడు. ఇంత మంచి ఎరాలో, అంటే ప్రతి సమాధానం మన దగ్గర ఉన్న ఎరాలో మనిషి తన మెదడుని ఎలా ఉపయోగించుకోవాలి అంటే హై లెవెల్ ఆఫ్ క్రిటికల్ థింకింగ్కి తన బ్రెయిన్ పవర్ని ఉపయోగించుకోవాలి. అలా కాకుండా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, అంటే ఒక స్కూల్ పిల్లవాడు ఉన్నాడు, ఒక మ్యాథ్స్ ప్రాబ్లం చేయమంటే చాట్ జీపీటీలోకి వెళ్ళి ప్రాబ్లం ఇస్తే స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాబ్లం ఆన్సర్ వచ్చేస్తుంది. పాత రోజుల్లో కాపీ కొట్టాలంటే చిట్టీలు రాసుకుని వెళ్ళాల్సి వచ్చేది. ఈ రోజులు అలా కాదు, చాట్ జీపీటీలో క్వశ్చన్ అడిగి ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. అంత తేలిక అయిపోయింది. సో దీనివల్ల లెర్నింగ్ ఎబిలిటీస్ ఖచ్చితంగా దెబ్బతింటాయి. ఎందుకంటే మనిషి
తను నేర్చుకునేవాల్సింది పోయి ఆల్రెడీ రెడీగా ఉన్న రెడీమేడ్ దాన్ని మనం సెల్ ఫోన్ చూసినప్పుడు క్యాలిక్యులేటర్ మనం బ్రెయిన్లో పాత రోజుల్లో లెక్కలన్నీ వేసేసేవాళ్ళు. ఇంట్లో గృహిణులు కూడా చిన్న చిన్న లెక్కలు వేసేసుకున్నారు. ఇప్పుడు అందరూ ప్రతిదానికి క్యాలిక్యులేటర్ వాడుతున్నారు. అలా పెద్ద పెద్ద క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ అన్నిటికీ కూడా ఇప్పుడు మనం గూగుల్ కానీ చాట్ జీపీటీ కానీ ఇలాంటివన్నీ వాడతాం. ఇప్పుడు గూగుల్ బర్డ్ వచ్చేస్తుంది, ఇవన్నీ కూడా. సో దీనివల్ల భవిష్యత్తులో మనిషిలో థింకింగ్ పవర్ అనేది తగ్గే అవకాశం ఉంది. కానీ ఏ మనిషి అయితే దీన్ని ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకుంటారో, ఎంత వాడాలంటే అంత వాడతారో అంతే వాడాలి. అండ్ రెండోది, యంత్రాలకు మనం యంత్రాలకు మనం తెలివి నేర్పిస్తున్నాం, యంత్రాలకు మనం మన నాలెడ్జ్ అంతా ఇస్తున్నాం అనమాట. సో యంత్రాలకి మనం ఇచ్చే సమాధానాలను బట్టి, మనం ఇచ్చే సమాధానాలను బట్టి అవుట్పుట్ అనేది ఉంటుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ చాట్ జీపీటీలో సత్యానాదెళ్ళ ఒక క్వశ్చన్ అడిగాడు. ఏమని అంటే సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అని చెప్పి, బిర్యానీ కూడా అని చెప్పింది. అంటే అలా ఫీడ్ అయిపోయింది అనమాట యంత్రంలో. సో అతను చెప్పాడు, మేము బిర్యానీ తినాం సౌత్ ఇండియాలో బ్రేక్ఫాస్ట్ టైంలో అని. తర్వాత యంత్రం నేర్చుకుంది. యంత్రాలకు స్లోగా మెమొరీ పవర్ పెరుగుతుంది. యంత్రాలకు స్లోగా పాత క్వశ్చన్స్ ఏమడిగారు అని కరెక్షన్ చేయడం నేర్చుకుంది. ఇంత లెర్నింగ్ అబిలిటీస్ యంత్రాలకు పెరిగే టైంలో మనిషి లెర్నింగ్ అబిలిటీస్ తగ్గిపోతుంది. సో ఈ జ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థలో మనం స్లోగా మనం యంత్రాలపైన డిపెండ్ అవుతున్నాం. అంటే అది మెషిన్స్ కావచ్చు, సాంకేతికత కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు. దీనివల్ల మనిషి ప్రాధాన్యత తగ్గిపోతుంది ఉద్యోగాల్లో. ముఖ్యంగా సెకండరీ సెక్టర్లో, టెర్షరీ సెక్టర్లో మనుషులకున్న ప్రాధాన్యత పెరిగిపోయి యంత్రాల ప్రాధాన్యత పెరుగుతుంది అనమాట. లెర్నింగ్ అబిలిటీస్ తగ్గిపోవడం వల్ల అండ్ యంత్రాల ప్రాధాన్యత పెరిగిపోవడం వల్ల యంత్రాలకే ఎక్కువ, అంటే ఉద్యోగాలు, లైవ్లీహుడ్ కూడా మనిషి తగ్గిపోతున్నాయి. ఉద్యోగాల విస్తరణలో కూడా మనకు నష్టం జరుగుతుంది అనమాట. మొత్తానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిన తర్వాత, మీ కంప్యూటర్స్ వచ్చిన తర్వాత బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు ఎలా తగ్గిపోయినాయో, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత, కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాట్స్, టూల్స్ వచ్చిన తర్వాత మనిషికి ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది. కానీ ఒక క్రిటికల్ థింకింగ్ అనేది యంత్రాలు చేయవు, మనిషే చేయగలడు. లెక్కలు యంత్రాలు చేయగలవు, ఆన్సర్స్ యంత్రాలు ఇవ్వగలవు, కానీ ఆ యంత్రాలు ముందుకు తీసుకెళ్లేది మనిషే. సో ఇవన్నీ కూడా, అంటే ఈ యంత్రాలు ఏ విధంగా ఉంటే యంత్రాలు మనిషిని ఎలా ప్రత్యామ్నాయంగా మారుస్తాయి అనే దాని మీద పెద్ద పెద్ద సినిమాలే వచ్చాయి. ఆల్రెడీ దార్శనికులు దర్శకత్వం చేసి మరి పెద్ద పెద్ద సినిమాలు తీశారు. రోబో 1, రోబో 2 ఇలాంటి సినిమాలన్నీ. యంత్రాలు ఎలా ఉంటే భవిష్యత్తులో, యంత్రాలు మనిషి జీవితం విధానాన్ని ఎలా నాశనం చేస్తాయి అంటే, ఇది అంత యంత్రాలని మనం ఎంత లిమిట్గా వాడుకుంటే అంత మంచిది. యంత్రాలకి డేటాని అందించగలం, ఫ్యాక్ట్స్ని నేర్పించగలం, కానీ తర్కాన్ని నేర్పించలేం, నైతిక విలువలు నేర్పించలేమండి. కంపాషన్, దయాగుణం కానీ, సహానుభూతి కానీ, మానవత్వం కానీ, సమగ్రత కానీ, ఇవన్నీ యంత్రాలకు నేర్పించలేం, ఆపాదించలేం. యంత్రం వల్ల ఎంత ఉపయోగం ఉందో అంతే వినాశనం కూడా ఉంటుందండి. టెక్నాలజీ అనేది ఒక మంచి టూల్, మానవాళికి ఉపయోగపడే టూల్ అనమాట, మనిషి మేలు కోసం. కానీ టెక్నాలజీ అనేది అంతం కాదు. టెక్నాలజీ ఈజ్ అన్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్. అండ్ టెక్నాలజీ అనేది పరమావధి కూడా కాదు. అంటే ఇందాక చెప్పిన టెక్నాలజీ ఈజ్ ఎ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అండి. విచక్షణతో మనం టెక్నాలజీ వాడుకోవాలి, టెక్నాలజీతో ఉన్న ప్రయోజనాలని మనం తీసుకోవాలి. ఇక్కడ 2-3 అంశాలు చెప్తాను. ఇప్పుడు చాట్ జీపీటీ కానీ, గూగుల్ కానీ, ఏదైనా గన్ ఎలా తయారు చేసుకోవాలి అంటే, ఇంతకుముందు గన్ ఎలా తయారు చేసుకోవాలి నీట్గా వచ్చేదండి. నోటోరియస్ క్రిమినల్స్ ఎవరంటే కేవలం బ్లాక్స్ని చూపించేది, అంటే రేసిజం. అని నల్లవాళ్లే నోటోరియస్ క్రిమినల్సా, తెల్లవాళ్ళు కాదా? అలానే రేప్ ఎలా చేయాలి, ఇలా కంపాషన్ లేకుండా. దాంతోపాటు టెక్నాలజీ పెరగటం వల్ల టెర్రరిస్టులకి, టెక్నాలజీ పెరగటం వల్ల యాంటీ సోషల్ ఎలిమెంట్స్, డ్రగ్ ట్రాఫికింగ్, మాఫియా, క్రైమ్స్ ఎలా చేయాలి, సినిమాలు చూసి క్రైమ్స్ చేసుకుని నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు చాట్ జీపీటీ తీసుకుని ఒక మర్డర్ ఎలా చేయాలి, ఒక రేప్ ఎలా చేయాలి. ఎందుకంటే టెక్నాలజీకి తెలియదు కదా అవతల వాడు ఎందుకు దాన్ని చూస్తున్నాడు అనేది. మానవుకున్న విచక్షణ అనేది టెక్నాలజీస్కి రాదు. సో ఇప్పుడు మనం చూస్తే రీసెంట్గా మన క్లోనింగ్ టెక్నాలజీ కానీ, స్టెమ్ సెల్, హిట్లర్ లాంటి వాడే సైన్స్ని, మెడికల్ టెక్నాలజీని ఎంత దారుణంగా వాడాలని ట్రై చేశాడు అంటే, దాన్ని రెప్లికేట్ చేయాలి, జర్మన్ రేస్ని, జ్యూస్ని మొత్తాన్ని అంతమొందించాలి అని చెప్పి దానిపైన చాలా రీసెర్చ్లు చేశాడు. అటువంటిది ఇప్పుడున్న కొత్త యుగంలో ఈ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఈ టెక్నాలజీ వాడేసి చాలా వినాశనాలే ఉన్నాయి. దీనికి ఇమీడియట్గా అంటే సెల్ఫ్ రిస్ట్రైంట్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. రెండోది దీనికి చాలా వాచ్ కూడా ఉండాలండి, చాలా ఉండాలి. ఒక కత్తి ఉందనుకోండి, కత్తిని శాంతికి వాడుకోవచ్చు, అంటే శాంతియుతంగా మనం వాడుకోవచ్చు, మారణ హోమాలకి వాడుకోవచ్చు. టెక్నాలజీ కూడా సేమ్ అలానేనండి. దీంతో పాటు మీరు గమనించే ఉంటారు, ఒక సినిమాలో ఆల్రెడీ చూపించారనమాట మనకి, ఒక రోబోట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఫైర్ మ్యాన్ పవర్స్ ఇచ్చాం, అంటే వెళ్ళి ఎవరినైనా కాపాడవచ్చు. కానీ ఒక స్త్రీని నగ్నంగా బయటికి తీసుకొస్తుంది అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో ఒకటి. అంటే ఆ స్త్రీకి అంటే ఆ ప్రైవసీ ఇవ్వాలని తెలియదు. అట్లానే ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు,
టెక్నాలజీ మొత్తం వాడేసి దాన్ని ఎలా నాశనం చేయాలో తీసుకోవచ్చు, బాంబు ఎలా తయారు చేయాలో తెలుసుకోవచ్చు అనమాట. ఒక పిల్లవాడు ఉన్నాడు, దొంగ రీసెర్చ్ పేపర్ మొత్తం సృష్టించుకోవచ్చు టెక్నాలజీ ద్వారా, తను బ్రెయిన్ ఉపయోగించకుండా. సో టెక్నాలజీని వీటన్నిటినీ అవేర్నెస్ క్రియేట్ చేయటం, దీనిపైన ఎథికల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఒకటి తీసుకురావటం, దీనిపైన పదునైన చట్టాలు చేయటం, దాంతోపాటు అసలు మన చాలా దేశాల్లో సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాల మీద ఇంకా స్పష్టత లేదు. భారతదేశం లాంటి దేశంలో రైట్ టు ప్రైవసీ చట్టమే రాలేదు. అంటే కోర్టు చెప్పింది రైట్ టు ప్రైవసీ ఫండమెంటల్ రైట్ అని, దానికి సంబంధించి డేటా ప్రైవసీ చట్టాలే మనకు లేవండి. శ్రీకృష్ణ కమిటీ అని చెప్పి కమిటీ వేశారు, ఆ రికమెండేషన్స్ కూడా ఇంకా మనకి బయటికి రాలేదు. అంటే ఆ రికమెండేషన్స్ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అనమాట, ఓన్లీ రికమెండేషన్స్ వచ్చాయి. అదే యూరోప్లో అయితే వాటన్నిటిపైన చాలా పదునైన రూల్స్, రెగ్యులేషన్స్, గైడ్ లైన్స్ ఉన్నాయి. సో ఇటువంటి టైంలో మనం ఇట్లాంటి టెక్నాలజీ తీసుకురావడం వల్ల, దానికి సంబంధించిన అవగాహన ప్రజల్లో సరిగ్గా లేకపోవడం వల్ల, పేరెంట్స్లో లేకపోవడం వల్ల, విద్యావేత్తలు నిపుణుల్లో కూడా లేకపోవడం వల్ల నష్టాలే జరుగుతాయండి. భారతదేశంలో మనకున్న థింక్ ట్యాంక్ నీతి ఆయోగ్ వాళ్ళు 4 సంవత్సరాల క్రితమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక రీసెర్చ్ పేపర్ రిలీజ్ చేశారు. ఇండియా షుడ్ బి గరాజ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భవిష్యత్తులో ప్రపంచాన్ని లీడ్ చేయాలనే ఉద్దేశంతో అనమాట. భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక ముఖచిత్రం, సామాజిక ముఖచిత్రం ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి ఉంది. ఇది ఎవరు ఏమనుకున్నా కాదనలేని సత్యం. ప్రపంచమే కాదు, భారతదేశ ముఖచిత్రం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి ఉంది. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క అభివృద్ధి, దాంతోపాటు దాని రెగ్యులేషన్ రెండూ కూడా సమాంతరంగా ముందుకెళ్ళాలి. దే షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట. కొన్ని దేశాల్లో, కొన్ని విద్యా సంస్థల్లో, ముఖ్యంగా అమెరికా, ఫ్రాన్స్ ఇలాంటి దేశాల్లో యూనివర్సిటీస్, కాలేజెస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్స్ని వినియోగాన్ని విద్యా సంస్థల్లో బ్యాన్ చేశారండి. ఎందుకంటే పిల్లలు దీన్ని చెడుకు వాడుతున్నారు అని చెప్పి, కాపీ కొట్టడానికి వాడుతున్నారు, రీసెర్చ్కి వాళ్ళ బ్రెయిన్ అప్లై చేయట్లేదని. అలానే ఏ దేశంలో అయినా సరే, ఇప్పుడు చూస్తే భారతదేశం లాంటి దేశంలో, ఏ దేశంలో సెకండరీ సెక్టర్, టెర్షియరీ సెక్టర్ ఇవి డెవలప్ అవ్వాలంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా అవసరం అన్నమాట. అయితే దేశీయంగా భారతదేశంలో కూడా దీనికి పరిమితులు అనేవి చాలా అవసరం. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్టర్ కానీ, దీనికి సంబంధించిన రీసెర్చ్ కానీ భారతదేశంలో ఇంకా నేసెంట్ స్టేజ్లో ఉంది. అంటే ఇంకా చాలా చిన్న దశలో ఉందంటే దానికి సంబంధించిన ఇంకా చాలా ముందడుగులు మనం వేయాల్సిన పరిస్థితి ఉందన్నమాట. అయితే ఇక్కడ 2-3 అంశాలు. ఒకటి అవేర్నెస్, ఒకటి రెండోది దాని టెక్నాలజీ గురించి తెలియటం, ఒకటి దానికి సంబంధించి చట్టాలు తీసుకురావడం, ఒకటి దానికి సంబంధించి సపరేట్గా దేశీయంగా కూడా రీసెర్చ్ జరుగుతూ అట్ ద సేమ్ టైం మనం దాన్ని ఎథికల్గా ఎలా వాడుకోవాలని దానికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురావడం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అని మన దేశంలో 2000 సంవత్సరంలో ఒక చట్టం ఉందండి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ బాట్లు వీటన్నిటి కొత్తగా వచ్చే వాటిపైన ఎటువంటి రూల్స్, ఎటువంటి రెగ్యులేషన్స్ పాటించాలనే దాని మీద కూడా ఇవన్నీ ఇప్పుడు మనం ముందుకు తీసుకెళ్తే బెటర్గా ఉంటుంది. దాంతోపాటు ఈ చాట్ జీపీటీ కానీ, లేకపోతే గూగుల్ బర్డ్ కానీ ఇవన్నీ కూడా ఇంకా ట్రయల్ స్టేజ్లో ఉన్నాయి. వాటి ఇంకా పూర్తి స్థాయిలో వినియోగానికి రాలేదన్నమాట. సో ఇప్పుడే మనం దీనిపైన రెగ్యులేషన్స్ గురించి అంత ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇమీడియట్గా ఇండియాలో అంత ఆవశ్యకత లేదు. కానీ స్లోగా ముందుగా డేటా ప్రైవసీ బిల్ తీసుకొచ్చడం, ఆ చట్టాన్ని చేయటం, తర్వాత ఐటీ యాక్ట్లో కావాల్సిన అమెండ్మెంట్స్ చేసుకోవటం, ఆ తర్వాత దీనికి సంబంధించిన రీసెర్చ్ చేస్తూ దానికి ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్ళటం బెటర్. రాదర్ దాన్ సడన్గా మనం ప్రోగ్రెసివ్గా దీన్ని ఆపేస్తే అసలు ఆదిలోనే మనకి హంసపాదవుద్ది అనమాట. అలా కాకుండా స్లోగా దీన్ని రెగ్యులేట్ చేయడం అవసరం అనమాట. ఇప్పుడు మేము చూసాం సైబర్ సెక్యూరిటీలో మనం ఇప్పుడు కొంచెం ముందుకెళ్తున్నాం, అలా డేటా ప్రైవసీలో ముందుకెళ్తాం, తర్వాత దీనికి సంబంధించిన అంశాల్లో ముందుకెళ్తాం. ఎందుకంటే ప్రపంచంలో దీనికి మన రోల్ మోడల్ కంట్రీస్ చాలా ఉన్నాయి. జపాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, యూరోపియన్ యూనియన్ కావచ్చు. ముందుగా ఈ దేశాలు వీటికి సంబంధించిన చాలా రూల్స్, రెగ్యులేషన్స్, గైడ్ లైన్స్ తీసుకొస్తున్నాయి. అండ్ ఓవరాల్గా ఇంకొకటి, ఈ సైబర్ టెక్నాలజీ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ కూడా సీమ్లెస్ కనెక్టివిటీ ఉన్నవి. అంటే ఒక దేశం ఒక చోట రెగ్యులేట్ చేస్తే అయ్యే పని కాదు. ఇది ప్రపంచ దేశాలన్నీ కూడా ఐక్యరాజ్య సమితి లాంటి వాటి చొరబాటు చేసుకుని వాళ్ళు ఓవరాల్గా కన్వెన్షన్స్ చేస్తే బెటర్. సైబర్ టెక్నాలజీ, ఇంటర్నెట్లో ఎథికల్ థింగ్స్ గురించి, లేకపోతే నెట్ న్యూట్రాలిటీ గురించి, లేకపోతే చాట్ జీపీటీ వీటన్నిటికి సంబంధించి హోలిస్టిక్గా ప్రపంచ దేశాలన్నీ కూర్చుని సమాంతరంగా ఆలోచించడం చాలా మంచిదని నా ఉద్దేశం.